రే బాబు సైలెన్స్ సైలెన్స్. రే బాబు ఎరసొక్క వచ్చిందే 10 నిమిషాలు లేటు. వచ్చి ఆ కాలు ఏళ్ళు దొక్కేపోతేనే. రే బాబు బ్యాటరీ లైట్ వేసాడు, సీట్ చూపించు. ఏమ్మా ఇంటికాడ కబుర్లు చాలేదు ఇంకాను, సినిమా మొదలెడుతున్నాడు అక్కడ. నువ్వు మొదలెట్టా వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది, అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు, అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. నీరజ్ అను మా ఫస్ట్ బాబు మనవడు ఉన్నాడు కాబట్టి రెండోది మనవరాలు కావాలి, మనవరాలు కావాలి, మనవరాలు కావాలి, మనవరాలు కావాలి. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఆడపిల్ల కావాలి మాకు. అది ఆడపిల్లే కావాలి. ఇదిగో ఆడపిల్ల. హాయ్ మమ్మీ డాడీ. ఎవరు కావాలి నీకు? తమ్ముడు కావాలా, చెల్లి కావాలా? తమ్ముడు కావాలి. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు, రండ్రా లోపలికి. హాయ్ బాబాయ్ అండ్ పిన్ని. ఆల్రెడీ నాకు సియాన్ ఉన్నాడు కాబట్టి ఐ వాంట్ ఎ క్యూట్ సిస్టర్. Hi Neeraj and Anu, congratulations. My vote is for girl. Have a pleasant delivery. హలో నీరజ్ అండ్ అను, ఆల్రెడీ సియోన్ గడ్ ఉన్నాడు, రాజు లాంటి కొడుకున్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా పాపే పుట్టాలని మై ఓట్ ఇస్ ఫర్ గర్ల్. నీరజ్ కుమార్ గర్ల్, సెకండ్ ఇష్యూ గర్ల్ 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 గర్ల్. షాక్ అయ్యారా? హాయ్ నీరజ్ అన్న, హాయ్ అనూదన. హాయ్ బాబు గారు. హాయ్ అక్క. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నీరజ్ అనియా మొదలు పెడదామా? అనియా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏ పని చెప్పినా ఏమైనా సిన్నోటికి నేనంటే రుచి ఎక్కువే. పని దొంగవరా నువ్వు. ఆ పుస్తకాలు ముందేసుకొని కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఫార్ములానా? ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? ఒక్క పని కూడా చేయకుండా ఏదన్నా పని చెప్తే చదువు పేరుతో తప్పించుకొని నువ్వు చేయాల్సిన పని నాకు చెప్పి నీ భారం అంతా నా మీద పడేసి ఎంత తప్పించుకొని తిరిగేవాడురా, ఒక్క పని చేయకుండా. అందుకోసమనే నేనేం ఫిక్స్ అయ్యానంటారా, ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నీకు అలాగా ఫస్ట్ ఒక కిరాక్ కొడుకున్నాడు కాబట్టి, కిరాక్ అండ్ రౌడీ ఉన్నాడు కాబట్టి, రెండో ఓడు కూడా సెకండ్ కూడా నా ఓటైతే కత్తి లాంటి రౌడీ బాయ్ కావాలి నాకు. రౌడీ బాయ్, మెన్షన్ ఇట్, ఇట్ షుడ్ బి రౌడీ బాయ్ అండ్ హీ షుడ్ బి ద యానిమల్. వాళ్ళిద్దరు ఆయన రేడియో లాంటి వారు బాబు, ఆయన మాట మనం వినాల్సిందే గాని మన మాట ఆయన వినరు. తీసుకో. ఊరుకో, మనకు ఆల్రెడీ క్యూట్ సియాన్ ఉన్నాడు కాబట్టి మంచి బేబీ గర్ల్ కావాలి. వాళ్ళిద్దరూ నిన్ను పెట్టే టార్చర్ ఐ వాంట్ టు సీ. నాకు ఖచ్చితంగా ఐ వాంట్ రౌడీ బాయ్. ఆల్ ద వెరీ బెస్ట్. ది ఓట్ ఫర్ గర్ల్. ఆల్ ద బెస్ట్. మై ఓట్ ఇస్ ఫర్ బాయ్. హాయ్, congratulations Neeraj bro and Anuvadana. My guessing is baby girl. హాయ్ జింబు. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. Pallavi and Sion, firstly congratulations to you. We are so excited that you guys are adding more love, more noise and significantly less sleep into your life. And especially Jimbo, congratulations to you that you are adding new tax paying detection. So yeah, and of course Shiny, Dhruti and myself, we are team pink. I'll see you guys there. Let's rock. హాయ్ నీరజ్, హాయ్ పల్లవి, హాయ్ షియాన్. కార్ పార్కింగ్ లాట్ లో పెట్టాను.
ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఆపోజిట్ అలా ట్రైన్ వెళ్తుంది. ట్రైన్కి ఇంజిన్, వెనకాల బోగీలు. చూడగానే నాకు అనిపించింది ఏంటంటే బోగీలు లేకపోతే ఆ ఇంజిన్కి వాల్యూ లేదని. పోయిటిక్గా చెప్పాలంటే కొన్ని అక్షరాలు కలిస్తేనే పదాలు అవుతాయి, కొన్ని పదాలు కలిస్తేనే కథలు అవుతాయి. నా కథలో మీరెలా పాటు, ఇప్పుడు మన కథలో కొత్త వాళ్ళు పాట అవుతున్నారనే వార్త నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ గైస్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు జెండర్ గెస్ చేయాలి కాబట్టి ఐ నో దట్ యూ గైస్ వాంట్ ఎ గర్ల్. ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి. బట్ ఐ వాంట్ ఎ బాయ్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఆయనకి. సో ఫింగర్స్ క్రాస్డ్, వెరీ ఎక్సైటెడ్. చూద్దాం who will it be. గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. Bye bye. కంగ్రాచులేషన్స్ నీరజ్ అన్నయ్య, కంగ్రాట్స్ పల్లవి. సో ఐ థింక్ అండ్ ఐ వాంటెడ్ టు బి ఎ బేబీ గర్ల్ దిస్ టైమ్. మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎవరు అని. మిస్ అవుతున్నాం నేను విరాట్ ఈరోజు చాలా. సీ యూ సూన్, టేక్ కేర్ పల్లవి, బాయ్. విరాట్, పల్లవి అయితే టమ్మీలో ఎవరున్నారు? హాయ్ మిస్టర్ నీరజ్ కుమార్. హాయ్ అమ్మా పల్లవి. హాయ్ సియాన్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. సో జెండర్ అయితే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సో నాకైతే అప్పుడప్పుడు నీరజ్ గారిని సియాన్ గారిని కలిపి చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ చేసే పనులకి, మా నీరజ్ గారు చేసే పనులకి ఎస్పెషల్లీ డౌట్ వస్తుంటుంది అనమాట, వీళ్ళిద్దరిలో చిన్నపిల్లాడు అవడా అని చెప్పి. సో ఒక్కడితోనే మా వాడు అలా ఉంటున్నాడంటే రెండో కిడ్ కూడా అబ్బాయి అయితే కనుక పల్లవి నువ్వు ఖచ్చితంగా పారిపోతావు అమ్మా. సో అలా జరగకూడదు కాబట్టి సెకండ్ కిడ్ నేను అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అమ్మాయి అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మీ ఫ్యామిలీ చూడమొచ్చట్టుగా మంచి కంప్లీట్గా ఒక మహాలక్ష్మి మీ ఇంటికి రావాలని కోరుకుంటూ నా ఓటైతే అమ్మాయికేనండి. హాయ్ నియా. హాయ్ పల్లవి, కంగ్రాచులేషన్స్. నాకు బొద్దిగా హెల్తీగా ఉండే బేబీ గర్ల్ కావాలి అండ్ మా వాణి పాపకి మంచి ఫ్రెండ్ కావాలి. హాయ్ నీరజ్ బ్రో. హాయ్ సియాన్. నమస్తే పల్లవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ బోత్. నేనైతే అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేసిన పనులన్నీ విన్న తర్వాత ఫస్ట్ నాకు భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది నాకు కూడా. సో ఆల్రెడీ నీరజ్ బ్రో లాంటి అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈసారి పల్లవి లాంటి అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నాను. హాయ్ నీరజ్, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ గోయింగ్ టు గెస్ ద జెండర్. ఓ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. మాధురి, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? గర్ల్. మీరేమనుకుంటున్నారు? నేను కూడా గర్ల్. మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పు. Yeah, we think it's a girl. A hearty congratulations to the whole family, and I think it's a girl. హాయ్ అనుపిని అండ్ నీరజ్ బాబాయ్, కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. మాకు సియాన్ ఉన్నాడు కాబట్టి మాకు ఒక చెల్లి రావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ది బాబు అయ్యాడు కాబట్టి సెకండ్ది పాప అయి ఉంటే మొత్తం ఎకో సిస్టమ్ బాగుంటుంది ఇంట్లో. అండ్ ఏంటది, ఆల్రెడీ బేబీ బాయ్ టాంట్రమ్స్ ఉన్నావు, ఇప్పుడు బేబీ గర్ల్ టాంట్రమ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు. సో పాప అయితే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆల్రెడీ బేబీ బాయ్, ఇప్పుడైతే బేబీ గర్ల్ అంటే పరిస్థితి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుస్తాయి నీకు కూడా. అలా చేసే అల్లర్లు మా ఆయన పడుతున్నాడు కదా, అలాగే నీకు కూడా తెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బేబీ గర్ల్ అంటే. అండ్ క్రిష్కాకి కూడా ఒక ఫ్రెండ్ దొరుకుతుంది. క్రిష్కాకి కూడా ఇంకో ఫ్రెండ్ ఉంటుంది. సో అవర్ ఓట్ ఈస్ ఫర్ బేబీ గర్ల్.
కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ నీరజ్ అండ్ నాను. కంగ్రాచులేషన్స్ నీరజ్ అండ్ అను, బెస్ట్ విషెస్. చూసావు కదా ఈ పంచాయతీ అవసరమా మీకు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ బాల్ కన్నా ఈ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ బెటర్ ఆప్షన్. సో అవర్ ఓట్ ఈస్ ఫర్ గర్ల్. హాయ్ నీరజ్ అండ్ అను, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ముందు సియోన్ బాబు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూతురు పుట్టాలని కోరుకుంటున్నాను. హాయ్ నీరజ్ అండ్ అనుపల్లవి, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఫస్ట్ సియోన్ బాబు ఉన్నాడు కాబట్టి పాప పుట్టాలని కోరుకుంటున్నాను. అను అత్త బొజ్జులో చిన్న బేబీ ఉంది కదా, నీకు బేబీ బాయ్ కావాలా బేబీ గర్ల్ కావాలా? యు వాంట్ బేబీ గర్ల్? మేము కలలేకపోతున్నాం, మాకు ఏ బిడ్డ పుట్టినా సంతోషమే. మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయి. అంతేగా. నీరజ్ దంపతులకి సెకండ్ ఇష్యూ కవలు పుట్టాలి. పాప బాబు ఇద్దరు పుట్టారు. అలా అమ్మాయే పుట్టాలి. అమ్మాయి పుడతారు, అబ్బాయి ఫస్ట్ బాబు ఉన్నాడు కానీ సెకండ్ లో అమ్మాయి అవ్వాలి. నీరజ్ బాబు ఎందుకు వచ్చిన కూడా కానీ నీకు ఆడపిల్లలే కావాలని కోరుకుంటే ఆడపిల్లలే కలుగుతుంది, మా పిల్లలు కావాలంటే మా పిల్లలే కలుగుతాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఓకేనా? అది ఆడపిల్లే పుట్టాలి నీరజ్కి. నీరజ్ కుమార్కి ముందు అబ్బాయి ఉన్నాడు కనుక రెండోసారి డెలివరీ అయింది, అమ్మాయి కావాలని, పాప కావాలి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కావాలని. అమ్మాయి ఒక్కరే. హాయ్ నీరజ్, పల్లవి. మేమైతే బేబీ గర్ల్ అనుకుంటున్నాం. ఇద్దరు అబ్బాయిలు అయితే ఏమో అంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే బాగుంటారు కదా అని. Yeah, so we are expecting a baby girl. Yeah, thanks.